కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. 6 గంటలకి కీలక మీటింగ్ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రిచారి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఎంపీ లక్ష్మణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మొత్తానికి సమావేశం మొదలవబోతున్నట్టుగా, చాలా మంది చేరుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. సో కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపైన ఈ రోజు చర్చ జరగబోతుంది. ఆ అంశాన్ని ఎజెండాలో చేర్చారు. 21వ తేదీన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ల గడువు ముగుస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈలోగా ఈ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి మంచి రోజు 21వ తేదీన నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. సో ఆ దిశగా ఇప్పటికే ఒక ప్రక్రియ మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఎవరికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం దక్కుతుందనే దానిపైన రకరకాల పేర్లు అయితే పరిశీలనలు ఉన్నాయి. ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనకు ఉన్నటువంటి లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ కానీ వివిధ పార్టీ నాయకులతో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అంటే కేవలం సెరమోనియల్ పోస్ట్ కాదు, ఖచ్చితంగా రాజ్యసభ చైర్మన్ గా ఆయన రాజ్యసభను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. సో రాజ్యసభలో బీజేపీ మైనారిటీలో ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలను కలుపుకుని పోయి వాటితో మాట్లాడి సభను సజావుగా నడిపించేటువంటి ఒక నైపుణ్యం, చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి అవసరం. సో ఆ దిశగా అటువంటి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సో ఆ దిశగా అనేక మంది పేర్లను ఇప్పటికే బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరిని ఎంపిక చేయబోతున్నారు, సో బోర్డులో ఏమేమి చర్చ జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే ఆసక్తికరంగా ఉంది. ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ తో పాటు ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రి చారి పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది. అలాగే డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. వీటితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్, ఇటు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా గానీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, వీటితో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ, వీరందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు పలువురు గవర్నర్లు ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ అలాగే బీజేపీ అధ్యక్షులు కలిశారు. సో వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో గతంలో మనం చూసాం, వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేసినటువంటి జగదీప్ ధన్ఖడ్ కు అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి పదవి దక్కింది. సో అలాగే ఈసారి కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ కు ఈ ఉపరాష్ట్రపతి పదవి దక్కుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే చాలా సర్ప్రైజింగ్ డెసిషన్స్ బీజేపీ అధిష్టానం తీసుకుంటుంది కాబట్టి నరేంద్ర మోడీ మధ్యలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎవరు అభ్యర్థి అనేది మనకు ఒక సర్ప్రైజింగ్ డెసిషన్ వస్తుందా, లేకుంటే ఇప్పటిదాకా మనం చర్చించినటువంటి పేర్ల నుంచి ఒకరిని ఎంపిక చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. అయితే బీజేపీ ఇతర నేతలకో లేదంటే బీహార్ ఎన్నికల నేపథ్యంలో మరో ప్రధానంగా వినిపించే పేరు, అది నేను చెప్పనక్కర్లేదు, ఇలాంటి పేర్లు చాలా వినిపించినా ఇప్పుడు బీజేపీ అధిష్టానం బీజేపీ నేతకే ఈ పదవి దక్కుతుంది అనేది క్లారిటీ వచ్చినట్టేనా ఇప్పుడు వచ్చిన పేర్లను బట్టి? అంటే బీజేపీ కాకుండా ఇతర వ్యక్తులకు గతంలో జగదీప్ ధన్ఖడ్ బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తి కాదు. గతంలో ఆయన జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తీసుకొచ్చి ఆయనకు గవర్నర్ చేయడంతో పాటు ఉపరాష్ట్రపతి పదవి కూడా అప్పగించారు. సో ఆ ప్రయోగం వికటించింది. ఆయన బీజేపీ అధిష్టానం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కు భిన్నంగా ఆయన వ్యవహారం చేశారు. సో ఆ నేపథ్యంలో ఆయనను అకస్మాత్తుగా పదవి నుంచి వైదొలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తికి ఆ పదవి అప్పగించాలనేటువంటి ఒక నిర్ణయం అయింది. సో ఆ మేరకు ఎన్డీఏ పక్షాలు కూడా నిర్ణయాన్ని ప్రధాని మోడీకి అప్పగించారు. కాబట్టి కేవలం ఉపరాష్ట్రపతి అనేది కేవలం ఒక లాంఛనప్రాయమైనటువంటి పదవి కాదు, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ పొజిషన్. రాజ్యసభను నడపాల్సి ఉంటుంది. రీసెంట్ గా మనం చూసాం, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి పైన అభిశంసన తీర్మానానికి సంబంధించినటువంటి అంశంలో చెలరేగిన వివాదం వల్ల ఆయన తన పదవి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి చాలా సున్నితమైనటువంటి అంశాలను డీల్ చేసేటువంటి టైంలో డెఫినెట్ గా బీజేపీ అధిష్టానం ఇచ్చేటువంటి డైరెక్షన్స్ అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ డైరెక్షన్స్ పాటించిన కారణంగానే జగదీప్ ధన్ఖడ్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. కాబట్టి ఈసారి డెఫినెట్ గా బీజేపీ వ్యక్తికి, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తికి పదవి దక్కుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
రైట్ వెంకటేష్.